గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతి ప్రాణం మీదకొచ్చింది ఒక ప్రేమ వ్యవహారం. 7 రోజులుగా ఆమె వెంటిలేటర్ పైన చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బావూజీ తాండాకు చెందిన బాధితురాలు. ఆ బాధితురాలు హైదరాబాద్లోని వనస్థలిపురంలో తన సోదరి ఇంటికొచ్చి ఇక్కడే ఉంటుంది. తన పేరు అఖిల. ఖమ్మం టేకులపల్లికి చెందిన రసూల్తోని అఖిలకి ప్రేమ వ్యవహారం నడుస్తుండే. అలాగే అదే సమయంలో రసూల్ ఫ్రెండ్ సాయితోని కూడా రిలేషన్లో ఉన్నది అఖిల. రసూల్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత అఖిలని నిలదీసిన తర్వాత ఒక 2-3 రోజులు వీళ్ళ గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఆమె చాలా తీవ్ర మనస్తాపానికి గురైన తర్వాత ఇంట్లోనే ఆమె ఉరేసుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం తర్వాత వెంటనే అఖిలను ఆసుపత్రికి రసూల్ తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అఖిల కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో అక్కడి నుంచి రసూల్ పరారైపోయాడు. కేసు రసూల్ మీద వేసుకుంటే బెయిల్ తీసుకొస్తానని చెప్పి సాయి చెప్పుకొస్తున్నాడు. ఈ సాయి, రసూల్, అఖిల వీళ్ళ ముగ్గురి మధ్యలో బేబీ సినిమా రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. మనకి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది కూడా రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. కేసు విచారణలో కీలకంగా మారింది ఒక కాల్ రికార్డింగ్. ఆ కాల్ రికార్డింగ్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లాకి సంబంధించిన అఖిలతో పాటు రసూల్తో పాటు ఉదయ్ వీళ్ళ ముగ్గురి మధ్యలో బేబీ సినిమా రిపీట్ అయింది. ఆ బేబీ సినిమా స్టైల్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి రిపీట్ అయింది. ఆ ఖమ్మం హాస్పిటల్లో దాదాపు వారం రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. ఈ మధ్యకాలంలో అఖిల్, సాయి వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ కూడా జరిగింది. అది కూడా చాలా వైరల్ అయింది. అది కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఇద్దరు రసూల్ కానీ సాయి కానీ వీళ్ళిద్దరు కానీ అసలు ఏం మాట్లాడుకున్నారు, ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మాయి ఇలా ఆసుపత్రి పాలైన తర్వాత వీళ్ళిద్దరు సంభాషణ ఏంటి అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అరే సాయి, చెప్పురా. ఎట్లుందంట అఖిలకి? యావరేజ్, ఇంకా పర్లే, నార్మల్ గా అని అంటున్నారు. ఇందాకలాగే ఇంకా మళ్ళీ ఎవరు ఏం చెప్పలే. అంటే నార్మలా సీరియసా అని? నార్మలా సీరియసా అంటరా? ఏమో మరి, ఇంకేం తెలియలేదు అది. ఇది మరి కేసు ఏమంటున్నారు, పెడతా అంటారా? కేసు పెడతా అంటున్నారు. కేసు పెడతా అంటున్నారా? పెడతా అంటున్నారు. ఇది ఫాజిల్ గాడు వచ్చింది ఇప్పుడే ఇంటికి, ఫోన్ చేస్తున్నా, రిటర్న్ చేయట్లేదు ఇంటికి. సరే సరే. మరి ఇప్పుడు కేసు మరి ఒకరు పెట్టారనుకోరా, ఏం చెప్పమంటావు? ఇప్పుడు మీ ఇద్దరు ఒక మాట మీద స్టిక్ గా ఉండవు అన్నావు కదా ఇందాక. అవును. ఇప్పుడు మీరిద్దరి గురించి చెప్పనా లేకపోతే ఎట్లా, ఏం చెప్పమంటావు చెప్పు. అరే నీ ఇష్టం రసూల్, మునగాలంటే ఇద్దరం మునుగుదాం అంటే నా పేరు చెప్పేసే. ఏం కదరా, నేను ఏదో ఒకటి చేసుకుంటా, ఇక లైట్ అయిపోద్దిలే. 4 days 5 days కామన్ గా ఇక అమ్మాయి వాళ్ళు అన్నాక ఇంకా అంతలే ఉంటారు. 4-5 days లో అంతే ఉంటది. తర్వాత బెయిల్ గి అది ఇది కోర్టులో చూసుకోవచ్చు, ఏదో ఒకటి ఇక బెయిల్ వచ్చేసిద్ది అని అనుకుంటే మాత్రం ఇంకా నువ్వు నీ మీద దోసుకోవడానికి ట్రై, నీ మీదకి దోసుకున్నావు అనుకోరా. నా సొంత లవర్, మేము ఎప్పటి నుండో రిలేషన్ లో ఉన్నాము, నేను ఎట్లా అయిపోతున్నా కాబట్టి ఆమె అట్లా చేసుకుందని నీకు నీది నడిసిద్ది ఏదున్నా. అది నేను చెప్పేది. ఇంకా నీ ఇష్టం, నువ్వు ఆలోచించు. మరి లేదులే నేను చెప్తా ఇంకా నీ మీద కూడా అని అంటే ఇద్దరం ఇక. నీ మీద చెప్పడానికి నువ్వు ఎందుకు పోయినవరా అసలు? అంత వారం చూడు ఎక్కడ. ఇది నార్మల్ గా అసలు నేను ఏదో అనుకుంటే ఇక ఇది ఏదో అయింది. ఇప్పుడు నా లవర్ రా. ఇప్పుడు బాబైతే ఎప్పుడైనా అట్లా ప్రయత్నించిన బాబా, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది చూడు. ఇంట్లో చెప్పే స్టేజ్ లో పోయింది. ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏం చెప్పినా? ఏం చెప్పలేదు ఇంకా. నువ్వు ఏదో సజెషన్ ఇస్తే దాన్ని బట్టి మాట్లాడదామని. నేనైతే ఇదే చెప్పారా ఇంకా. ఏమని? ఒకవేళ నీ మీద వేసుకుంటా అంటే నీ మీద వేసుకుంటే నేను గీలికి నేను చూసుకుంటాను. ఇక డాడీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే నువ్వు ఒకవేళ కేసు అయింది అని అంటే మాత్రం వాళ్ళు స్టేషన్ లో ఉంచితే స్టేషన్ లోనే ఉండాలి బెయిల్ వచ్చేదాకా. ఇప్పుడు మరి నువ్వు ఇంట్లో చెప్పినవా మీ డాడీకి ఇట్లా పోయింది డాడీ వాళ్ళిద్దరి మధ్యలోకి ఇట్లా వెళ్ళాను? ఇది చెప్పలే నేను, ఈ మ్యాటర్ చెప్పలే. ఇట్లా హాస్పిటల్లోకి ఇట్లా నన్నే చూసారు, నన్నే టార్గెట్ చేశారు. మరి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? అదే నువ్వు చెప్పేదాన్ని బట్టిరా. ఇంకా జనరల్ గా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని? ఏంటిది మీ ఇద్దరికి మధ్యలో ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అసలు ఏం లేదురా, నేను నార్మల్ గా ఎల్బీ నగర్ పోయాక ఇంకా నేను అట్లా కలిసా అంతే. ఇంకేం లేదు అసలు, దాని మించి ఏం లేదు. నువ్వు ఎంచుకున్నంత కూడా ఏం లేదు.
అవును అడిగినా అదే నా ఫోన్ లో ఒకవేళ రికార్డింగ్ తీసినా నాది అసలు ఆమెతో కాంటాక్టే ఉండదు. ఇప్పుడు తీపించినా కూడా మరి ఉహు. వెళ్ళారంట కదా రూమ్ లో ఇక. జరగలే నాకు వర్క్కి. అరే చెప్పిందిరా, నిన్ననే ఒప్పుకుంది. నువ్వు చాట్ లో కూడా చెప్పినావు కదా. అసలు నాకు ఆమెకి జరగలే. జరగంది రూమ్ లోకి వెళ్తుంది కానీ నిన్న స్నాప్ లో పెట్టా. ఆ వాయిస్ రికార్డ్ లో కూడా నీకు క్లియర్ గా చెప్పా. అక్కిని అడిగిచ్చా నేను మ్యూట్ లో ఉండి. తెలిసిందంటే నువ్వు ఎలా ఆ, మనకెందుకు అయితే అనలే. ఏమన్నావు అదే అన్నా నేను, ఎందుకైంది మనకి అని అన్నా. ఎందుకైందని అనలే కానీ అసలు వాడికి తెలిసే ఛాన్సే లేదు అన్నారా. ఏ లేదురా. సరేలే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు మరి ఇప్పుడు. ఏం లేదు, కేసు వరకు పోతే నేను ఆలోచిస్తున్నా ఏందని. అరే ఒక్కడివి పోతావా లేకపోతే నాది కూడా చెప్తావా? అది చెప్పు ఇంకా. కేసు వరకు పోతే నువ్వేమంటావు చెప్పు మరి. నేను చెప్పినా కదా నీకు ఆల్రెడీ, నీ మీద వేసుకో. నీ మీద వేసుకుంటే నేను బెయిల్ ఇప్పించేది నా బాధ్యత అంటున్నా. నా మీదకి రాకుండా ఉండు, బెయిల్ గీలు మొత్తం అవన్నీ నేను చూసుకుంటా. ఉమ్. సర్లే మరి. అంటే సరేరా మరి ఆలోచించి సజెషన్ తీసుకొని చెప్తా మరి. సరే ఆ. మళ్ళీ మునుగుతే ఇద్దరం మునుగుదాం, లేకపోతే నీ మీద వేసేసుకో, నేను బెయిల్ సంగతి చూసుకుంటా అని చెప్పేసి సాయి చెప్తున్నాడు. బాయ్ ఫ్రెండ్ రసూల్ ఏమో సరే నేను ఆలోచించుకొని చెప్తా అంటున్నాడు. అసలు తన అక్క ఏమనుకుంటుంది, అఖిలకు సంబంధించిన వాళ్ళ సిస్టర్ ఏమనుకుంటుంది, ఆమె మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. తన బాధ ఏంటి అనేది విందాం. నమస్తే అండి, నా పేరు వాణి. నేను వనస్థలిపురంలో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. వెంకటరమణ కాలనీ, రోడ్ నెంబర్ 10 దగ్గర. మా చెల్లి 3 నెలల నుంచి నా దగ్గరే ఉండి చదువుకుంటుంది. B.Ed ఫైనల్ ఇయర్ చేస్తుంది. అందుకే నా దగ్గర మా డాడీ ఉంచారు ఆమెని. మేము ఎప్పుడు సంతోషంగానే ఉండేవాళ్ళం, ఏ బాధ ఉండేది కాదు మా చెల్లికి. అలాంటిది సడన్ గా నేను స్కూల్లో ఉండంగా నాకు ఫోన్ వచ్చింది. మీ కింద వాళ్ళు ఫోన్ చేశారు, మీ చెల్లి ఇలా సూసైడ్ చేసుకొని ఒక అబ్బాయి తీసుకెళ్తున్నాడు హాస్పిటల్ కి అనగానే కంగారుగా నేను స్కూల్ నుంచి రాగానే ఆటోలో ఆ అబ్బాయి తీసుకొని వెళ్తుండగా నేను ఆటో ఆపి తీసుకెళ్తుంటే నేను అనుమానంగా, నాకు ఆ అబ్బాయి మీద అనుమానం వచ్చి నువ్వెవరు అని అడిగితే నేను తన ఫ్రెండ్ని అని చెప్పాడు. తన ఫ్రెండ్ అయితే మరి మా చెల్లి ఎందుకు సూసైడ్ చేసుకుంది నీకెలా తెలుసు అవన్నీ అడుగుతుంటే సమాధానం ఇవ్వలేదు. అప్పటికి హాస్పిటల్ వచ్చింది, మేము తీసుకెళ్ళాము. నాకు అనుమానంతో మళ్ళీ ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వట్లేదు. నన్ను ఇటు డాక్టర్ పిలుస్తున్నారు, తనేమో పట్టుకోవాలంటే నేను ఒక్కదాన్ని అయిపోయాను. అక్కడ సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 1 నిమిషంలో తను పారిపోయాడు. మరి తను సూసైడ్ ఇట్లా ఉరి వేసుకున్నదో ఆ విషయం కూడా నాకు తెలీదు. తను ఆటోలో ఉన్నప్పుడు విషయం కూడా నాకు తెలియదు. డాక్టర్ నాకు ఇలా చెప్పంగానే మాకు ఆ అబ్బాయి మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే మా చెల్లి అట్లా చేసుకోదు. ఎందుకంటే ఆ రోజు 10ంటికే నాకు ఫోన్ చేసింది, నేను కాలేజ్కి వెళ్తున్నా అని. అలాంటిది 1-2 గంటల్లో ఇట్లా సంతోషంగానే మాట్లాడిన మా చెల్లి సడన్ గా ఎందుకు అట్లా సూసైడ్ చేసుకుంటది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మరి అనేది మేము పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాము, అన్ని చేసాము. ఎస్ఐతో మాట్లాడాము, సిఐతో మాట్లాడాము వనస్థలిపురంలో. కానీ ఇప్పటిదాకా ఏమీ లేదు. 5 days అవుతుంది, 6 days అవుతుంది. అట్లీస్ట్ ఆ అబ్బాయి నెంబర్ కూడా ఇచ్చాము, మా చెల్లి దాంట్లో ట్రాక్ చేసి అదన్నీ చేసాము. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయిని పట్టుకోవాలి కదా. ఇప్పటిదాకా ఆ అబ్బాయిని పట్టుకోలేదు. మా చెల్లికి న్యాయం జరగట్లేదు. మా చెల్లి హాస్పిటల్లో ఉంది వెంటిలేషన్ మీద, తనని కాపాడుకోవాలా ఇటు ఏమి తెలియక మీరైనా కొంచెం మాకు దయచేసి న్యాయం జరిగేలాగా చూడండి. మా చెల్లి ఏ తప్పు చేయలేదు, తనే చేసిండు ఆ సూసైడ్, తనే ఉరి వేసిండు. మా చెల్లి చేసుకోదు అసలు, తను అట్లాంటిది కాదు, మా చెల్లి అట్లాంటిది కాదు. అలా చేసేదైతే మాకు అర్థమవుతుంది కదా. ఇంట్లో మాతో 3 నెలలకు ఉంటుంది, ఒక్క ఏడుపు ఉండదు, సంతోషంగా ఉంటది మాతో. అట్లాంటిది ఎందుకు చేసుకుంటది? మా చెల్లి సూసైడ్ ఎందుకు చేసుకుంటది? ఎందుకు వేసుకుంటది? బెదిరించేది అయితే చెయ్యి కోసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఎందుకు వేసుకుంటది? అది వాడే వేసాడు. రైట్, నా చెల్లి అలాంటిది కాదు, నా చెల్లి సూసైడ్ చేసుకునే అవసరం లేదు నా చెల్లికి అని చెప్పి తన అక్క చెప్పుకొస్తుంది. అసలు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు, ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ చెప్పండి, అసలు 10 గంటలకు కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి అక్కకు ఫోన్ చేసిన అమ్మాయి మళ్ళీ దాని తర్వాత ఆత్మహత్యకి ఎందుకు
ఆమె ప్రయత్నించింది. అండ్ ఆ ప్రయత్నం చేసినప్పుడు సాయి అక్కడే ఉన్నాడా? ఎస్ కళ్యాణ్, బేబీ సినిమా సంఘటనను తలపించే సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 7వ తేదీన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావుజీ తండాకు చెందినటువంటి బానోతు అఖిల అనుమానాస్పద స్థితిలో, అచేతన స్థితిలో ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సోదరి వాణి హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తింది. ఈ నేపథ్యంలోనే అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తన సోదరి అయినటువంటి బానోతు అఖిలకు, అదేవిధంగా ఖమ్మం నగరం టేకులపల్లికి చెందినటువంటి ఎస్కే రసూల్ అనే వ్యక్తికి, యువకుడికి గత కొన్నేళ్లుగా సుమారుగా మూడేళ్లుగా ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు మనకు సమాచారం అయితే అంటుంది. అయితే ఆ తదనంతరం రసూల్ స్నేహితుడైనటువంటి సాయి తోటి గత కొంతకాలంగా అఖిల సన్నిహితంగా మెలగడం, ఆ విషయం తెలుసుకోవడం పట్ల కొంత కోపోద్రిక్తుడైనటువంటి రసూల్ ఈ విషయంపై అఖిలని సంప్రదించే ప్రయత్నం చేశారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లి అఖిలని నిలదీసే ప్రయత్నం చేశాడు. ఎందుకు సాయితో సన్నిహితంగా ఉంటున్నావు, సాయి గదికి ఒంటరిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా అనేక మార్లు అఖిలని ప్రస్తావించడం జరిగింది. ఈ నెల 7వ తేదీన కూడా అటు రసూల్ కి, ప్రియుడికి, అదేవిధంగా ప్రేయస్ అయినటువంటి అఖిలకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఆ తదనంతరం తీవ్రమైనటువంటి మనస్తాపంతో ప్రియుడు తనను ప్రశ్నించడం, తన ఏకాంతం కావచ్చు, తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలపై అనుమానంతో విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపం చెందినటువంటి బానోతు అఖిల నేరుగా వనస్థలీపురంలోని తన సోదరి ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి ప్రియుడు రసూల్ మళ్ళీ అఖిలను కాపాడేందుకు ప్రయత్నం చేశాడు, ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలోనే అఖిల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వైద్యులు వెల్లడించడంతో హుటాహుటిన అక్కడి నుంచి పరారయ్యాడు ప్రియుడు రసూల్. ఆ తర్వాత అటు సోదరి వాణి కావచ్చు, కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. వనస్థలీపురం పోలీసులకు కూడా ఘటనపై ఫిర్యాదు చేసింది. వనస్థలీపురం పోలీసులు కూడా వెంటనే స్పందించి అఖిల ప్రియుడైనటువంటి రసూల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఖమ్మంతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా రసూల్ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గత కొద్దిసేపటి క్రితం రసూల్ ని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే అసలు ప్రధానమైనటువంటి ప్రియుడుగా ఉన్నటువంటి రసూల్ కు తన స్నేహితుడైనటువంటి సాయికి మధ్య జరిగినటువంటి ఒక కాల్ రికార్డింగ్ కూడా ప్రస్తుతం ఆర్టీవీ చేతికి చిక్కింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఆ కాల్ రికార్డింగ్ చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే తన స్నేహితుడు సాయి తన ప్రేయస్ తో సన్నిహితంగా ఉన్నట్లు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా రసూల్ సేకరించినట్లు ఇరువురి మధ్య కూడా కొంత సంభాషణ అయితే జరిగింది. ఇదే అంశంలో అఖిల తనకు పూర్తి విషయం చెప్పిందని కూడా రసూల్ సాయితో చెప్పడం, సాయి అలాంటిది ఏమి లేదు, మేము కేవలం కలిసాం కానీ మా మధ్య ఎటువంటి శారీరక సంబంధం ఏర్పడలేదంటూ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముగ్గురు వ్యక్తుల మధ్య ప్రేమ వ్యవహారం మాత్రం ప్రస్తుతం అఖిల ప్రాణం మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అఖిల కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అటు అఖిలకు చికిత్స అయితే కొనసాగుతుంది. దాదాపు 95% ఆమెకు బ్రతికేందుకు అవకాశం లేదని వైద్యులు చెప్తున్నారు. పూర్తిగా గొంతు, మెడ భాగంలో పూర్తిగా కమిలిపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే అఖిల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఖచ్చితంగా రసూల్ ఎవరైతే ప్రియుడున్నాడో రసూల్ మీదనే తమకు పూర్తి అనుమానం ఉంది. రసూలే పూర్తిగా అఖిలను హత్య చేసేందుకు యత్నించి ఆ తర్వాత ఆ కథనాన్ని, ఆ సంఘటన అంతా కూడా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రసూల్ వనస్థలీపురం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా సాయి అదేవిధంగా అఖిలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది, అది ఏమైనా శారీరక సంబంధం ఉందా, వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఏర్పడిందా, లేదంటే రసూల్ అనుమానం పెంచుకొని ఏమైనా చేయబోయాడా, ఇది హత్యాయత్నమా లేదంటే సూసైడ్ అటెంప్ట్ అదే చేసిందనే అంశాలకు సంబంధించి పోలీసులు విచారణ అంతా వెల్లడించే అవకాశం ఉంది. అసలు విషయాలు కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. సో అసలు ఈ సంఘటన ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీలో ఒక విషాదాన్ని నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె బతికే అవకాశం లేదని డాక్టర్లు కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆమె చనిపోవడానికి ప్రయత్నం చేసిందా, లేకపోతే తనని చంపే ప్రయత్నం చేశాడా రసూల్ చేశాడా, ఎవరు చేశారనేది ఇంకొంచెం విచారణ చేస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అటువంటి ఆమె వేసుకోదు ఊరి, ఆమెకు ఏ ప్రాబ్లం ఉండదు, అసలు ఎప్పుడైనా సంతోషంగా ఉంటుంది. అలాంటి నా బిడ్డని మంచిగానే చదువుకుంటుంది, మంచిగానే ఉంటుంది. ఏదో కష్టపడి నేను చదివిస్తున్నా, 3 బిడ్డలు సారమాయి. అలాంటిది నా బిడ్డే అది ఊరి వేసుకుందని ఆ అబ్బాయి ఎందుకు వస్తాడు, ఆ సూసైడ్ చేసుకుంటుంది అని ఎందుకు ఆయన వచ్చి కాపాడుతాడు? ఆయనే ఒక ఊరి వేసేసి ఆయన చచ్చిపోదని హాస్పిటల్లో అది అలాంటి ఏమి ఉండదు సార్.
నా బిడ్డను ఆయనే చంపించిండు, ఆయనే చంపిండు. నాకు నా బిడ్డకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నా బిడ్డ 7 రోజుల నుంచి బెడ్ మీద చావు బతుకులో ఉంది. ఇప్పుడు దాకా ఏ పోలీస్ లేదు, ఎవ్వరు లేరు, ఎవరైనా వచ్చి చూడేటోళ్ళు కూడా లేరు. ఆడపిల్ల ఇంత బాధగా ఉంటే ఎవరైనా వచ్చి ఎట్లా జరిగిందని ఒక్కసారి కూడా ఎవరు చూడట్లేదు. మాకు న్యాయం కావాలి. నా బిడ్డకు చంపిండు ఆయనే చంపిండు. ఏదైనా మీరే న్యాయం చేయాలి. నా బిడ్డ న్యాయం చేయండి సార్, మేము బీదోళ్ళం. అలాంటి నా బిడ్డ చేసుకోదు, సూసైడ్ చేసుకోదు. ఆయన చంపేసి ఇలాంటి అన్ని నేను కాపాడినని పుకారి అవి, కానీ అలాంటి ఏం లేదు. ఆయన చంపేసి వాడే చంపేసి నా బిడ్డని. నా పేరు బాను కలీం. నాకు 3 ఆడపిల్లలు సార్. ఇద్దరిని చదివించిన, ముగ్గురిని చదివేలాగా చదివిస్తున్నా. చదివించి ఇద్దరిని పెళ్లి చేసిన. ఒక పాప బీఈడి ఫైనల్ ఇయర్ చేస్తుంది. మొన్న 20 క్వాలిఫై కూడా అయింది అని చెప్పింది నా కూతురు. నాకు చెప్పగా నేను నా కూతురు క్వాలిఫై అయింది అని చెప్పింది. అమ్మ నీకు డిఎస్సి కోచింగ్ కూడా ఇప్పిస్తానని చెప్పాను. మొన్న 7వ తారీఖు సాయంత్రమే నాకు ఫోన్ చేసింది, నాతో మాట్లాడింది, వీడియో కాల్లో మాట్లాడింది. నేను మంచి హ్యాపీగా ఉన్నాం డాడీ అని చెప్పిండ్రు. వీళ్ళందరూ నా కూతురు, నా అల్లుడు అందరూ మాట్లాడిండ్రు. మరుసటి 11 రోజుకి నాకు ఫోన్ వచ్చింది. డాడీ 11:30 ఫోన్ వచ్చి మా డాడీ అఖిల ఊరేసుకున్నాను, కానీ నేను సతకలు పడిపోయాను. ఎమ్మటే హైదరాబాద్ తీసుకెళ్ళాను. నా బిడ్డను చూడిసిన ఆల్రెడీ ఊరేసిండు. ఆమె వేసుకోలేదు, అంత ధైర్యం అస్సలు లేదు. ఏ విషయంలో నాతో షేర్ చేసుకుని నా కూతురు, కానీ వాడే చంపేసి ఆయనకు ఊరేసి చంపి హాస్పిటల్ జాయిన్ చేసి పారిపోయిండు. నాకు న్యాయం జరిగింది సార్. ఏ విధంగా నాకు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.